హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ముఖ్యంగా అందరికీ ఈరోజు శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. శ్రావణ శుక్రవారం అనగానే అమ్మవారి పూజలతో మహిళలందరూ కూడా మునిగిపోయి ఉంటారు. ఈరోజు శ్రావణ శుక్రవారం ఎల్లమ్మ దేవరకు నేనైతే వెళ్ళి వచ్చానన్నమాట. ఇప్పుడు మా ఊరికి దగ్గరలో గల వెంకాయపల్లె ఎల్లమ్మ సుప్రసిద్ధ చిన్న పుణ్యక్షేత్రమే అనమాట. అది అయితే చాలా పవర్ఫుల్ దేవత, ఆది పరాశక్తి రూపమే, మరొక రూపమే ఎల్లమ్మ తల్లి. రేణుకా ఎల్లమ్మగా కొలవబడుతుంది. అక్కడ విశేషాల గురించి ముఖ్యంగా ఈ వీడియోలో చెప్పుకుందాము. మా ఫ్రెండ్ వాళ్ళు ఈరోజు ఎల్లమ్మని చేస్తున్నారనమాట. దేవర అంటుంటారు, పల్లెటూరులో చాలా ఎక్కువగా బ్రహ్మాండంగా చేస్తూ ఉంటారు. పల్లెటూరులలోనే ఎందుకు చేస్తారు, పట్టణాల్లో ఎందుకు చేయరు, పెద్ద సిటీలో ఎందుకు చేయరు అంటే చేస్తారు. ఎక్కువగా పల్లెటూరు నుంచే పెద్ద పెద్ద సిటీలకి వెళ్ళి ఉంటాం మనము. మరి మనం ఉన్న చోట మన ఇంటి దేవతలు, కులదేవతలు, అమ్మవార్లు ఉంటారు. ప్రత్యేకంగా అమ్మవారిని ఇయర్లీ వన్ టైం ఖచ్చితంగా దర్శనం చేసుకునే వాళ్ళు ఉంటారు. అమ్మవారికి వాళ్ళ ఇంటి పద్ధతి ప్రకారం, ఆచారం ప్రకారం పూజలు నిర్వహించేటటువంటి కార్యక్రమం అయితే ఉంటుంది. మరి అదేవిధంగా ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళు ఎల్లమ్మ తల్లి దేవరను చేస్తున్నారు. చూడండి, ఇప్పుడు నేనైతే వెళ్ళి వచ్చేసాను. అక్కడ వాళ్ళు ఇచ్చిన పసుపు కుంకుమ తాంబూలం అనమాట, గిఫ్ట్ అనుకోవచ్చు. రిటర్న్ గిఫ్ట్ అంటుంటారు కదా, అలా ఫంక్షన్ అయితే రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు. మనం ఇలా పూజలకు వెళ్ళినప్పుడు పసుపు కుంకుమ, చీరలు, శారీలు, బ్లౌజ్ పీసెస్, పళ్ళలో పొలాలో ఏదో ఒకటి అలా ఇస్తూ ఉంటారు. ఖచ్చితంగా మనకైతే తాంబూలంతో పెట్టేసి ఆ విధంగా కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడే వెళ్ళి వచ్చాను అనమాట. నేను ఈరోజు మార్నింగ్ తొందరగా బయలుదేరి వెళ్ళాము. నేను మా అమ్మాయి వెళ్ళామన్నమాట. 11 o'clock బయలుదేరి వెళ్ళేసాము మేమైతే. అమ్మవారు ఎల్లమ్మ తల్లి అనగానే అమ్మవారికి ఎలా పూజలు చేస్తారు, నైవేద్యాలు ఏమి సమర్పిస్తారు అనేటివి చాలామందికి తెలిసి ఉంటాయి, తెలియని వాళ్ళు కూడా ఉంటారు. ఈరోజు నేను వచ్చిన విశేషాలు ఏమిటి, అక్కడ ఏం చేశారు అనేది అయితే మీతో నేను పంచుకుంటున్నాను. ముందుగా అందరికీ, మన వీడియో చూస్తున్న వాళ్ళందరికీ, మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరికీ. మరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఎల్లమ్మ తల్లి అంటే ఆదిపరాశక్తికి మరొక రూపమే ఎల్లమ్మ తల్లి. చాలా పవర్ఫుల్ దేవత, ఉగ్రదేవత. అమ్మవారికి ఇలా పూజిస్తుంటారు అంటే ముఖ్యంగా గ్రామాల్లో గ్రామ దేవతలుగా అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు. మరి అమ్మవారికి ఇష్టమైనది రోజు ఏమిటి, దానికి ఒక వారం అనేది ప్రత్యేకంగా ఉంటుంది. ముఖ్యంగా మంగళవారం, శుక్రవారాల్లో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. అమ్మవారి దేవరాలు చేయాలన్నా కూడా మంగళవారం, శుక్రవారంలోనే కంపల్సరీగా చేస్తారనమాట. మిగతా రోజుల్లో చెయ్యరు అసలుకు. ఎందుకంటే ఆ రోజే అమ్మవారికి పొడి బియ్యాలు పెట్టిన ఏమైనా, ఇప్పుడు గ్రామ దేవతలు అంటే పొలిమేరల్లో ఉంటారు వాళ్ళు, ఊర్లో ఉండరు, ఊరికి దగ్గరలో ఉండరు, కొంచెం ఊరికి దూరంగా ఊరి బయట ఉంటారు అమ్మవారు. మరి అమ్మవారికి స్పెషల్గా ఏం చేస్తుంటారు అనేటివి నేను ఇప్పుడు కుకింగ్ చేస్తూ కూడా కొన్ని విశేషాలు అయితే చెప్పుకుందాము. చూడండి, పునుగులు వేస్తున్నాం మేమైతే. ఇప్పుడు మా అమ్మాయి పునుగులు వేయడానికి పిండి రెడీగా చేసి పెట్టింది. అమ్మవారికి జంతువులు ఇస్తూ ఉంటారు, బలి ఇస్తూ ఉంటారు. మేకలు, పొటేళ్ళు, మేకపోతులు, పుంజులు, కోడి పుంజులు కంపల్సరిగా చాలా మటుకు బలి ఇస్తూ ఉంటారు. బలి ఇచ్చే ఆచారం పద్ధతులు ఉంటాయి, చేస్తూ ఉంటారు. వాళ్ళు అనాదిగా చేస్తూ ఉంటారు, ఇచ్చేవాళ్ళు ఇస్తూ ఉంటారు. గుమ్మడికాయలు సమర్పించి కూడా అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. మనం జంతు బలి చేస్తే ఎంత ఫలితం అయితే వస్తుందో, గుమ్మడికాయని అమ్మవారికి బలి ఇవ్వడము, అమ్మవారికి సమర్పించడం, పగలగొట్టి అలా పూజ చేస్తూ ఉంటాం. దానికి కూడా అంతే సమానం ఇంకా ఎక్కువనే ఫలితం వస్తుంది అని నేను పెద్దల ద్వారా తెలుసుకున్నాను, గురువుల ద్వారా తెలుసుకున్నాను. నాకు తెలిసిన కొన్ని విషయాలు నేనైతే ఈ వీడియోలో చెప్పాలని చెప్తున్నాను. మా ఫ్రెండ్ వాడు అనమాట, వైశాస్ వాళ్ళు. మామూలు వాళ్ళు నీసు తినరు. వైశాస్ అంటే కోమటోళ్ళు, మా సైడ్ అయితే కోమటోళ్ళు అంటాం మేమైతే. వాళ్ళు మొక్కుకున్నారు, చేస్తున్నారు.
వాళ్ళు కూడా జంతువులను ఇచ్చారు. నేను ప్రత్యేకంగా ఈరోజు వాళ్ళు పూజ చేస్తున్నారంటే అక్కని అడిగి తెలుసుకున్నానమాట. ఏం చేస్తారక్క ఇలా అని, వాళ్ళ ఇంటి వరకు చేస్తారా ఏంటి అని కనుక్కోగానే, అక్క ఇలా చేస్తాము అని చెప్తే చాలా ఇంట్రెస్ట్ కలిగింది నాకైతే. చూడాలి, అబ్బా ఒక వైశాఖ కోంటోళ్ళు ఏమిటి ఎల్లమ్మ తల్లిని ఇలా పూజించడం ఏంటి చూద్దాం అని ఇంట్రెస్ట్ అయితే వెళ్ళాను నేను. చాలా చక్కగా జరిగింది. వెళ్ళగానే అక్కడ వాళ్ళందరూ కాసేపటికే మేము వెళ్ళగానే వాళ్ళు ఎక్కడ దిగారు ఏమిటి అనేది చూసి వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది, అంటే మేము వాళ్ళతో పాటుగా వెళ్ళలేదనమాట. వాళ్ళు వెళ్ళాక మేము నెక్స్ట్ నేను మా అమ్మాయి కలిసి వెళ్ళాము. మేము ప్రత్యేకంగా సపరేట్గా మేము వెళ్ళామన్నమాట. వెళ్ళగానే ఇక అక్కడ కాసేపు ముందు అమ్మవారిని దర్శించుకున్నాము, తర్వాత వాళ్ళని కలుసుకున్నాము. వాళ్ళు కూడా ఒక మేకపోతును తీసుకొని అమ్మవారికి బలిగా సమర్పించారు. అది ఒక పద్ధతి ప్రకారంగా చాలా బాగా చేశారనమాట. అక్కడ బలి ఇచ్చేవాళ్ళు మేకపోతుతో పూజ చేసేవాళ్ళు సపరేట్గా వేరే వాళ్ళని అక్కడ మాట్లాడుకొని పెట్టుకున్నారు. వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ ద్వారా పూజలు ఎలా చేయాలో నిర్వహించారు. ఈ అక్క వాళ్ళు గండ దీపం చేయడము, గండ దీపం అంటారు దాన్ని, తెలిసే ఉంటుంది కదండి. కొద్దిమంది తెలిసే ఉంటుంది, చాలామందికి చిన్నవాళ్ళకు తెలియదు, పెద్దవాళ్ళకు తెలిసే ఉంటుంది. గండ దీపం ఒత్తి అమ్మవారి దేవాలయం దగ్గర ప్రదక్షిణ చేసి పూజ చేసి అమ్మవారికి అన్నీ మనం ఏమేమి తెచ్చుకుని ఉంటామో పూజ సామాన్లు అయితేనేమి అన్నీ అమ్మవారికి వడి బియ్యాలు అన్నీ సమర్పించేసి మేడ తాళాలతోటి చాలా బ్రహ్మాండంగా గ్రాండ్గా చాలా చక్కగా చేశారనమాట. ఇక మేకను పూజించి దాన్ని కూడా ఊరేగింపుగా తీసుకొని వెళ్ళడము చాలా బాగా చేశారనమాట. పూజ అయితే నాకు చాలా సంతోషమైంది ఆ రోజు అక్కడికి వెళ్ళటం అయితే. మనకు జీవితంలో ఎన్ని బాధలు ఉన్నా కూడా ఇలా పూజలకో దేవుళ్ళకో వెళ్తే కొద్దిగా మనకు ధైర్యంగా ఆసరాగా కూడా ఉంటుంది. నేను చాలా వరకు చెప్తూనే ఉంటాను, నాకు చాలా స్ట్రగుల్ అనుభవిస్తున్నాను నేను నా లైఫ్లో. మాకు బాగాలేదు, సింగిల్ పేరెంట్గా నేను చాలా అంటే చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాను. ఈ మధ్యనే డిప్యూటీ సీఎం దగ్గరకు, ముఖ్యమంత్రి దగ్గర కూడా వెళ్ళి పిటిషన్ ఇచ్చి వచ్చిన సందర్భం కూడా ఉంది. అది కూడా మన ఛానల్లో వీడియోగా చెప్తూ నేను పెట్టాను. కానీ నెక్స్ట్ మళ్ళీ దాన్ని కంప్లీట్ చేయలేదు, పెట్టలేదు మళ్ళీ వీడియోస్. అక్కడ వెళ్ళాను, ఎక్కడ కలిసాను అనేది నేను ఇంకా పెట్టలేదు అనమాట. అది నెక్స్ట్ విషయము. మళ్ళీ ఇలాంటి ఈ టైంలో నాకు ఇలా దేవునికి వెళ్ళడం చాలా సంతోషంగా ఉందనమాట. వెంకాయపల్లి ఎల్లమ్మ, మీరు కూడా టైం ఉంటే తప్పకుండా అక్కడికి వెళ్ళండి. అక్కడ వీడియో నేనైతే తీయలేదనమాట. ఇంకక్కడ వాళ్ళు మేడతాళాలతో ఇంకా జనము సందోహము, ఆ పూజలు అవన్నీ చూడటము, అందరు రావడం, అక్కడ భోజనాలు, ఇంకా వాయనాలు ఇవ్వడము, మేము అక్కకు తీసుకుపోయిన మేము గిఫ్ట్ పెట్టడము, అక్కకి గిఫ్ట్ అంటే చీర బ్లౌజు అలా తీసుకొని వెళ్ళనమాట. అందరూ కూడా చాలామంది మటుకు కూడా బ్లౌజెస్, దక్షిణగా తాంబూలము, పళ్ళు ఫలాలు అలా పెట్టి ఇస్తూ ఉంటారు. మేము కూడా అలాగే తీసుకొని వెళ్ళి అక్కకి ఇచ్చానమాట. చాలా హ్యాపీ. అక్క మంచి ఫ్రెండ్ అనమాట. మొన్న వారాహి హోమంలో కూడా, వారాహి అమ్మవారి పూజలో కూడా వాళ్ళు మేము కలుస్తూ ఉంటాము ఎప్పుడూ కూడా. ఇలా చాలా సంతోషంగా అయితే జరిగిందనమాట. ఎల్లమ్మ తల్లి దేవర అనగానే చాలా బ్రహ్మాండంగా చేస్తారు. ఆ విధంగా అయితే మేకపోతును బలి ఇచ్చే వాళ్లకు దాన్ని పట్టించారు. వాళ్ళు ఇంకా దాన్ని అక్కడ అమ్మవారికి పక్కన తీసుకెళ్ళి దాన్ని బలి ఇవ్వడము, అక్కడ పెట్టి దాన్ని పూజ చేయడము, ఇంకా ప్రదక్షిణలు ఇలా అన్నీ చాలా బాగా జరిగాయి అన్నమాట. మీరు కూడా కుదిరితే కర్నూలు సైడ్ వచ్చినప్పుడు వెంకాయపల్లి ఎల్లమ్మ చాలా దగ్గరగా ఉంటుందన్నమాట. కేవలం 20 రూపీస్తో ఆటోలో వెళ్ళిపోవచ్చు అనమాట అక్కడికి. కర్నూలు నుంచి ఆటో సౌకర్యం ఉంటుంది. నిత్యము ఎప్పుడు కూడా ఆటోలు వెళ్తూ ఉంటాయి. చాలా బాగుంటుంది దేవాలయం అయితే. వీడియో తీయలేనందుకు నేనైతే కొద్దిగా బాధపడ్డాను, అయ్యో వీడియో తీయలేకపోయినాని. వాళ్ళైతే వీడియోలు అయితే తీశారు. వాళ్ళ పూజలు చేస్తున్నారు కదా, వాళ్ళు దేవర చేస్తున్నారు, వాళ్ళు తీశారైతే వీడియోలు అయితే తీశారు. నేను ఇంకా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మాత్రమే నేను పరిచయం చేయాలి, నేను వెళ్తున్నాను కదా, రెడీ అయ్యి వెళ్తున్నాను, తీసుకోవాలని చిన్న క్లిప్పింగ్ అయితే తీసుకున్నాను. ఇక వచ్చాకైతే చూడండి, ఇది నైట్ వీడియో అనమాట. పునుగుల కోసం పిండి కలిపి పెట్టేసాము. మా అమ్మాయి అయితే వేస్తుందనమాట. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సైడు ఎల్లమ్మ దేవర, ఎల్లమ్మ, సుంకలమ్మ, మారమ్మ ఇలా దేవతలను కొలుస్తూ ఉంటారు, దేవరలు చేస్తూ ఉంటారు. మీ సైడ్ ఎలా చేస్తారు అనేటివి చెప్పండి. మీరు కూడా ఈ మధ్య వెళ్ళారా? శ్రావణ మాసము
ఆషాఢ మాసము శ్రావణ మాసం అనగానే అమ్మవారి పూజలకు ప్రత్యేకం. మరి శ్రావణ శుక్రవారము స్పెషల్. ఇంకా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి పూజలు, ఇంట్లో వరలక్ష్మి పూజలు చేశాను. మార్నింగ్ చేశాను, ఈవినింగ్ చేశాను. ఇప్పుడు పూజ అయిపోయినాకనే ఇప్పుడు పునుగులు వేస్తున్నాము. ఈవినింగ్ వరలక్ష్మి అమ్మవారికి యథాశక్తి పూజించుకున్నాము. నెక్స్ట్ వీక్ వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది. ఇది ఇంకా ఫస్ట్ వీక్ అనమాట. శ్రావణ మొదటి శుక్రవారం వీడియో ఇదైతే వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు నేనైతే చిన్నగా వీడియో తీసి పెట్టేశాను. చూడండి, కరకరలాడే పునుగులు రెడీ అయిపోయాయి. ఇవి ఎలా చేశానంటే పెరుగు కలిపేసి గోధుమ పిండితోటి, మైదా కాకుండా గోధుమ పిండితోటి అనమాట. ఇందులో పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, కొద్దిగా ఉప్పు, సోడా పొడి, జీలకర్ర అన్నీ కలిపి వేసిన పునుగులు.